హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆయన చూస్తే కనుక ఎన్ని రోజులలో చూస్తున్నాం మనం ఆంధ్ర ఎలక్షన్స్ ఫలితాల గురించి. ఇలా ఫలితాలు కూడా రావడం జరిగింది. ఆయన కృష్ణకుమారి గారు ఏం చెప్తారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆయన చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ప్రయత్నించడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్లో, కానీ ఈసారి విజయం పొందడం జరిగింది. భారీ మెజార్టీతో పీఠాపురం నుంచి గెలవడం జరిగింది. భారీ మెజార్టీ గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా విమర్శలు కూడా అందుకున్నాడు ఆయన. పాప చాలా అవమానాలు కూడా పడడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీరేమంటారు అయితే? అది ఇది కూడా ఒక రకంగా చాలా మెమరబుల్ అండి. మరపురాని విషయం ఏంటంటే అతను మొదట రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయలేదు. చంద్రబాబు నాయుడికి బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. ఇస్తే అక్కడ మోడీ గెలిచాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిచారు. అయితే రెండోసారి 2019లో ఆయన పోటీ చేశారు. పోటీ చేసేసరికి ఓట్లు చీలేసరికి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అయితే అప్పుడు అతనికి అర్థమైంది, అతను అందించిన పాలన కూడా అర్థమైపోయింది. చూసి ఒకటే మాట అన్నాడు, డే 1 నుంచి అదే మాట మాట్లాడుతున్నాడు. నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను, కావాలంటే నేను త్యాగాలకు సిద్ధం. అతన్ని ఎంత ఎగతాళి చేశారండి. నువ్వు పావలా కళ్యాణం అనుకుంటే పావలా కంటే తక్కువ కళ్యాణ్ నువ్వు అని మాట్లాడాడు. మాట్లాడితే అతన్ని 4 పెళ్ళిళ్ళ విషయము, 4 భార్యలు ఉన్నారని ఇలా మాట్లాడితే ఇంక చివరికి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ అందరూ నా 4వ భార్య అని మాట్లాడుతున్నారు కదా, నా 4వ భార్య ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, ఒక రకంగా 4వ భార్య అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ ప్రకటించడం దేన్ని సూచిస్తుంది అంటే, అతను కాంజుగల్ రైట్స్కి వేసుకున్నాడా కోర్టులో అనిపించేలాగా ఉంది. అయితే ఇప్పుడు ఎలాగో పదవి పోయింది జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఎలాగో కాంజుగల్ రైట్స్కి వేశాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. చక్కగా 4వ భార్యగా స్థిరపడితే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలాగో రాజకీయాల్లో ఓడిపోయాడు కదా, ప్రత్యక్ష స్థానం కూడా లేదు కదా, ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వెళ్తాడు? శుభ్రంగా 4వ భార్యగా వచ్చి పవన్ కళ్యాణ్కి సేవలు చేసుకున్నా సరిపోద్ది. సహాయ సహకారాలు, ఎందుకంటే ఆయనకి చాలా రాజకీయం తెలుసు కదా, ఆ రాజకీయం కొంచెం నేర్పిస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని మాట్లాడారు కదా, ఆయన కొంచెం ఇంట్లో ఉండి జ్ఞానాన్ని అందిస్తే బాగుంటుంది. అందుకని ఎవరిని కూడా మనము మనకంటే తక్కువగా చూడకూడదు. నవ్వి నాపచేను పండుతుంది అంటారు కదా, అలా పవన్ కళ్యాణ్ మీద జోకులు వేసిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఇవాళ రోజా మాట్లాడింది, రోజా నువ్వు కూడా నా గురించి మాట్లాడేది అని పవన్ కళ్యాణ్ ఒక రకంగా మొరబెట్టుకున్నాడు. ఆ రోజా మాట్లాడుతుంది, కొడాలి నాని మాట్లాడతాడు, అంబటి రాంబాబు మాట్లాడతాడు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునేవాడు కూడా మాట్లాడతాడు, నెల్లూరు అనిల్ కుమార్ మాట్లాడతాడు. ఆయనకి క్యూబిక్ సెంటీమీటర్లకి క్యూసెక్కులకి తేడా తెలియదు ఆయనకి. అలాంటి వీళ్ళు నీటిపారుదల శాఖ మంత్రులు, నోటిపారుదల శాఖ మంత్రులు తెలియని వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళకి ఆ గతి పెట్టింది. అందుకని ఎవరైనా సరే అధికారాన్ని చూసి మిడిసి పడకుండా కొంచెం, అందుకే రాజకీయాల్లో ఏమున్నా లేకపోయినానండి వినయం ఉండాలి. ప్రజల ముందు నువ్వు వినమ్రంగా, నేను ఇది చేద్దాం అనుకున్నాను, మీకు నేను చేయలేకపోయాను, ఇది చేస్తాను అని మాట్లాడుకోగలగాలి ప్రజలతోటి.